ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మీ పాదములకు అందరం చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మీ బలీయమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని మీ అరచేతిలో చెక్కుకొని మాకు కావలసిన వనరులను ఈవులను అనుగ్రహిస్తూ ఉల్లాసంతోనూ సంతోషంతోనూ మీ కొరకు బ్రతుకు ఇస్తున్నందులకి వందనం చెల్లిస్తున్నాం. దేవా, మీ పిల్లలతో కలిసి మీ యొక్క మాటలు మేము ఆలోచించుకుని చూడగా తగిన బుద్ధిని, తగిన జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. సమస్తమును మీ పాద సంధికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. చేరువచ్చిన ప్రియులందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి పేరట శుభములు పలుకుచు, మరి గత 3 వారాలుగా మొదటి కొరింథీయులకు రాసిన 3 పత్రిక 10వ అధ్యాయము 7వ వచనము, 8వ వచనము, 9వ వచనం అయ్యింది. ఈరోజు చివరిగా 10వ వచనాన్ని మనం చదివి దీని భావాన్ని మనము ఆలోచన చేద్దామండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ 10వ అధ్యాయము 10వ వచనం, మీరు అనగా ఆనాడు క్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవులు, ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని చేత సంఘంలో చేర్చబడిన మనకు మీరు సనగకండి. వారిలో అనగా మన పితరులు ఇశ్రాయేలీయులు సనిగి సంహారకుని చేత నశించిరి. సంహారకుని చేత నశించిరి. సనుగుతే సంహారకుని చేతులు నశించిపోతారు, కాబట్టి సనగకండి. వారు ఎలా నశించారు, వారు దేని విషయంలో సనిగారన్నది దేవుడు ఒకవేళ పితరుల చరిత్ర మనకు రాయించకపోతేనండి ఎలా తెలిసేది చెప్పండి. దేవుడు ఎంత మంచివాడంటే జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 3 సంగతులు ఈ బైబిల్ గ్రంథంలో క్లుప్తపరిచిపెట్టాడు. యేసుక్రీస్తు వారి గురించి ఇంకా ఏమైనా రాయాలి అంటే ఈ భూమండలమే సరిపోదన్నారు. అందుకనే షార్ట్లో ఏది అవసరమో అది యేసుక్రీస్తు గురించి వ్రాయించాడు, పితరుల గురించి వ్రాయించాడు. ప్రతి ఒక్క విషయాన్ని బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు దేవుడు. వారు ఎందుకు సనిగారు ఇశ్రాయేలీయులు? ఇశ్రాయేలీయుల గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. వారిని దేవుడు గద్దరెక్కల కింద కాపాడుతూ గద్దరెక్కల మీద ఎక్కించి పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము నిలబెట్టి 40 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణాన్ని చేయించాడు. వీరు నా పిల్లలు. ఇశ్రాయేలు అనగా దేవుని కుమారుడు, ఇశ్రాయేలీయులు అనగా దేవుని కుమారులు, అంటే దేవుని పిల్లలు. ఈ నా పిల్లలను నేను ఎలా చేసుకుంటానంటే ప్రపంచానికి ఒక మాదిరికరంగా వీరు నిలబెట్టుకోవాలని దేవుడు ఎన్నో కలలు కన్నాడండి. ఈరోజు చూడండి, దేవుని పిల్లల కుటుంబంలో తన పిల్లల కొరకు తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారండి. ఆ కలలన్నీ నెరవేర్యం చేస్తున్నారు తప్ప కలలను నెరవేర్చిన పిల్లలుగా దాఖలాలలో లేరండి. ఇది ఇప్పుడే కాదు, అప్పుడే జరిగిపోయిన సంఘటన. ఒకసారి చరిత్రను మనము తిరిగేద్దాం. తీయండి, నిర్గమకాండం 16వ అధ్యాయము, నిర్గమకాండము 16వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుదామండి. నిర్గమకాండము 16వ అధ్యాయము 2-3 అండి. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనగడం ఆరంభించారు. దేనికి సనగడం చెప్పండి? ఏం తక్కువబడింది వారికి? ఏం తక్కువబడింది చెప్పండి? ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఫరో రథాలు వెనక వారిని
వెంటాడుతున్నాయి. ఎర్ర సముద్రంలోకి వెళ్ళిపోతే మేము మునిగి చచ్చిపోతాము, వెనుక వెళ్తే వారి చేతిలో చచ్చిపోతాము. ఏంటి మా పరిస్థితి అనగానే మోషేను వెళ్ళమన్నాడు, కర్రని చూపెట్టాడండి. ఎర్ర సముద్రం 2 పాయలైందండి. ఇంకేం కావాలండి? ప్రాణం కంటే ఆకలి ముఖ్యమండి. ప్రాణము కంటే ఆకలి ముఖ్యమా? వీరు ప్రాణాన్ని దేవుడు కాపాడాడు, ఆకలి కొరకు మోషే మీద అహరోనుల మీద సనగడం మొదలుపెట్టారండి. ఇశ్రాయేలులకు ఏందో ఏమని ఎప్పుడు కూడా సనగడమేనండి. గుణవడము, సనగడము ఈ భయంకరమైన చెడ్డ అలవాటు. ఏదైనా ఉంటే ముఖాముఖిగా మాట్లాడాలి తప్ప సాటు కూతలు కూయకూడదని మన పెద్దలు అంటారే. ఇక్కడ వారు చేసింది అదేనండి. ఇశ్రాయేలీలు చదివినప్పుడు అండి మహాకోపం వస్తుంది వారి మీద. ఏం చేశారండి? ఏం మాట్లాడుతున్నారు చూడండి. మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతే. ఐగుప్తీయులు వీరు మాంసాన్ని వండుకొని తిన్నారండి. వీరు బ్రతుకులు ఎలా ఉండేయండి ఐగుప్తీయులు చెప్పండి? మట్టి పిసకాలి, ఇటుకలు చేయాలి, గడ్డిని వారే కూర్చుకోవాలి. బానిసరకంలో ఉన్న బ్రతుకులను తీసి దేవుడు ఒక మంచి బ్రతుకునియడానికి అరణ్య ప్రయాణాన్ని ఆరంభించాడు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత కూడా మాంసం కావాలటండి. ఎవరైనా ప్రయాణంలో మాంసం తింటారండి? మీరు తింటారండి చెప్పండి? అంటే వీరు తిండిపోతులని అర్థం. కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి. ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడుండగా ఐగుప్తు నుండి తోడుకొని వచ్చితరని వారితోననగా. అందుకేనండి చంపడానికి దేవుడు తోలుకొచ్చాడండి. 430 సంవత్సరాలు మొర్రపెట్టారండి. 430 సంవత్సరాలు మొర్రపెట్టారు. అబ్రహామును, ఇస్సాకును, యాకోబును జ్ఞాపకం చేసుకున్న తండ్రి వారి మొరను ఆలకించి తిరిగి పాలు తేనెలు ప్రదేశించు ప్రదేశానికి తోల్కరంలో అరణ్య మార్గాన దేవుడు ప్రారంభించాడు. ఏదో తిండి తక్కువబడింది, మరల దేవుడి మీద సనగడం. బాగుందండి చూడండి. 7వ వచనం చూడండి. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన విడుచున్నాడు. వారనుకుంటున్నారు ఏంటంటే మేము ఇశ్రాయేలీల సమాజముగా కూడి మేము సనుగుతున్నాము, దేవుడు వినడం లేదు అని వారనుకుంటున్నారు. కానీ దేవుడు వింటున్నాడండి. మీరు సనిగిన సనుగులు ఆయన వినుచున్నాడు. 11వ వచనం చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను ఇశ్రాయేలీల సనుగులను వింటిని. దేవుడికి చాలా బాధేస్తుందండి. ఈరోజు తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచించినప్పటికీ కూడా ఏం పెట్టావు లేండి అని అన్నాడు అనుకోండి, తల్లిదండ్రులకు మహా కోపం వస్తుందా రాదండి? ఈరోజు తల్లిదండ్రులు తినరండి. ముందు పిల్లల కడుపులు నింపిన తర్వాత ఒకవేళ మిగిలితే తింటారు, లేకపోతే నీళ్లు తాగి పస్తులుండి పడుకుంటారండి. అది తల్లిదండ్రుల ప్రేమ. ఆ రోజు ఇశ్రాయేలీలు పిల్లలైతే కన్న తండ్రిగా దేవుడు వారి పాలన చూసడానికి నిజంగా అండి వారిని దగ్గరుండి నడిపించాడు దేవుని పిల్లరా. ఆయన ఏది కొంచెం అటు ఇటు అయినా మోషే మీద, అహరోను మీద, దేవుడి మీద సనగడం ఆరంభించారండి. దేవుడు విన్నాడు కదండి. ఇంకొక సందర్భాన్ని ఒక్కసారి చూద్దామండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదామండి. జనులు ఆయాసంను గూర్చి మరలా సనగడమే. నడిస్తే ఆయాసం రాక ఏమొస్తుందండి? నడిస్తే ఆయాసం రాక మనుషులు సంతోషంగా ఉంటారండి?
అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని తెగులు ఆరంభమైంది. అంటే మీరు సనగకండి, వారు సనిగారు, సనిగి సంహారకుని చేత నశించిపోయారు. ఒకసారి రెండుసార్లు ఊరుకుంటాడండి. ఒకసారి రెండుసార్లు మూడుసార్లు, ఇక పదే పదే నువ్వు సనగడము, దేవుడు వినడము. ఇక ఏమైపోయింది చూడండి, దేవుడి కోపం వచ్చేసిందండి. కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో నొక్క కొనను దహించసాగెను. జనులు మోషేకు మొర్రపెట్టగా మోషే యెహోవాను వేడుకొనున్నప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేదా అను పేరు పెట్టాడు. మరి బుద్ధి ముందుండాలి కదండి. అగ్ని వచ్చి దహించేసరికి అయ్యో మేము కాలిపోతున్నాం. దేవుని దగ్గరికి వెళ్ళి వేడుకోనండి. దేవుడు ఎక్కడ కనబడుతున్నారు వారికి? మోషే దగ్గరికి వెళ్ళిపోయారండి. ఇక మరలా మోషే వారి గురించి దేవునికి ప్రార్థన చేయగా అగ్నిని ఆపేశాడు. ఇంకా కింద చూడండి 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనం అంటారే, మిక్స్డ్ పీపుల్ అంటారు, మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చిరి. ఏడవడమే, ఆహారం కోసం ఎవరైనా ఏడతారండి. చిన్న పిల్లలు ఆకలి అవుతుంది మమ్మీ పాలియండి అని ఏడుస్తారు, ఏమి తెలియక చెప్పలేక. ఇశ్రాయేలీలకండి ఆహారం కొరకే వారి బ్రతుకుతున్నట్టుగా మారిపోయాయండి. ఇంకా చూడండి కిందికి ఏమంటున్నాడు, మాకెవరు మాంసము పెట్టదరు, ఐగుప్తులో మేము ఉచితంగా ఉన్న దానిని మీరు అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. నిర్గమకాండంలో 1వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మీరు చదవండి. ఎక్కడైనా ఐగుప్తి ఫరో ఉచితంగా వీరికి భోజనం పెట్టాడా? ఎక్కడ పెట్టాడండి? ఎక్కడ పెట్టాడు చెప్పండి? గడ్డివ్వరా మా పశువుల కంటే మీరే కూర్చుకోండి, కఠినంగా వ్యవహరించాడు ఈ దుర్మార్గుల ప్రవర్తనను బట్టి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు చదవండి. ఐగుప్తులో మేము ఉచితంగా తినన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకముకు వచ్చుచున్నవి. అంటే వీరు తిండిపోతలు అన్నట్టు అంతే. అయ్యో మాకు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, అక్కడ మా పితరులు నివసించారు, మేము కూడా నివసించబోతున్నాము, దేవుని కొరకు ఇంకా గొప్పగా మేము బ్రతకాలి, సమాజానికి బ్రతికించి చూపించాలన్న వాస్తవమైన ఆలోచన ప్రక్కన పెట్టి ఏమి తిందాము, ఏమి తాగుదాం, తెల్లగడ్డలట, కూరగడ్డలట, ఆకుకూరలట, ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను, ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. అక్కడ ఏడ్చారు కదండి నిర్గమకాండంలో. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే దేవదూతలు తినే ఆహారాన్ని మన్నాను కురిపించాడండి. దేవదూతలు తినే ఆహారాన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు దేవుడు. ఆకాశం నుండి మన్నను కురిపించాడు. ఇక్కడ మాంసం కావాలంటున్నాడు. ఇక దేవుడికి మాంసం కావాలంటే ఏం చేశాడు చూడండి 6వ వచనం. ఈ మన్నాను కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్న కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపున గది బోలం వలె ఉండెను. జనులు తిరుగుచూ దానిని కూర్చుకొని తినుట విసిరి లేక రోట దంచి పేనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి యందు మంచు పాలం మీద కురిసినప్పుడు ఆ మన్న దాని మీద వెంటనే పడెను. జనులు తమ కుటుంబంలో ఎవరి గుడారపు ద్వారం నొద్దున వారు అంటే కొత్తిమీర గింజల వలె మన్నాను తిని విసుకొచ్చేసిందట. మనకు కూడా అంతే కదండి. ప్రతి వారం పప్పు పెడితే తినలేమండి. ఆదివారం రాగానే మాంసం కావాలి, లేకపోతే ఆదివారం రాగా కొట్టదటండి. చూడండి 30వ వచనం చూడండి. 30వ వచనం అదే అధ్యాయము 30వ వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలు పెద్దలను పాలెంలోనికి వెళ్ళిరి.
తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడచేసిన. మాంసం కావాలారా తీసుకోండి. పూరేళ్ళ పిట్టలను దేవుడు వారికి ప్రసాదించాడండి. 38 చూడండి. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందనం ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టిరి. మాంసాన్ని ఇచ్చాడు, తినండ్రా, తిని తనసిన తర్వాత వారిని వేసేసాడండి. అంటే సనగొద్దు, శనిగామా చాలా డేంజర్ అండి. దేవుడు ప్రతి ఒక్కడు వింటాడా? వింటాడు. ప్రతి ఒక్కడు వింటాడు. దీనికి ఒక వచనాన్ని మనం చూద్దామండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. మలాకి గ్రంథము. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడట. సనిగితే ఆలకించాడండి. అనుకుందాం, ఈరోజు మనం అందరం కూర్చుండి దేవుని గురించి మనం ఆలోచిస్తున్నాం. దేవుని గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఈరోజు చక్కగా వచ్చి ప్రార్థన చేశారు, పాటలు పాడారు, ఇవన్నీ దేవుడు వింటున్నాడు. మరి మనం సనిగింది దేవుడు వినడా? వింటాడు. ఆ రోజు ఇశ్రాయేలీలు సనిగిన సనుగులను దేవుడు విన్నాడు. ఒకరికొకరు దేవుని కొరకు భయభక్తులు కలిగి ఆయన కొరకు మాట్లాడిన మాటలు కూడా దేవుడు వింటాడు. 2 వింటాడండి. మంది మంగళవారం, మంది సోమవారం అన్నట్టుగా అట్లా కాదు దేవుడిది. నువ్వు మంచిగా మాట్లాడినా దేవుడు వింటాడు, దేవుని మీద చెడుగా మాట్లాడినా దేవుడు వింటాడు. దేవుడు ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడట? అబ్జర్వేషన్లో ఉంచాడు. మనం కూర్చుండుట, మనం లేచుట దేవుడికి తెలుసు. మనం ఏమైతే మాట్లాడబోతున్నామో దేవుడు పసిగట్టున్నాడు. సనుగుతే దేవుడికి తెలియదండి. సనిగిన దేవుడికి తెలుసు, దేవుడి కొరకు మంచిగా మాట్లాడినా దేవుడికి తెలుసు. మనం అనుకుంటాం 4 గోడల మధ్య ఉండి చేస్తున్నాం కదా, ఎవడు చూస్తాడు అనుకుంటున్నాం. ఎవడు కాదు, నీ బాబు, నా బాబు చూస్తున్నాడు అంతే. శారీరక బాబు చూడకుండా ఆత్మలకు కన్నతైన బాబు చూస్తున్నాడు. దేవుడికి ఏం అడ్డం అండి? సర్వ సృష్టి అంతయు ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు. ఏమంది ఉండండి? లేదు. సంఖ్యాకాండము 14వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 2వ వచనం చదువుదామండి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడున్నట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఇలా తీసుకొని వచ్చెను. మా భార్యలు, మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కదా అని వారితో అనిరి. వీళ్ళకి గింతైన ఇంగిత జ్ఞానం ఉందండి. వెళ్ళిపోతారట మరలా ఐగుప్తులకు. వెళ్ళిపోయి ఏం చేస్తారండి? మట్టి పిసుకుతారా? ఇటుకలు చేస్తారా? గడ్డి కూర్చుకుంటారా? బానిసలుగా బ్రతుకుతారా? దేవుడు వింటున్నాడు నువ్వన్నీ. దేవుడు వింటున్నాడండి. విని ఏం చెప్పాడో చూడండి. 27వ వచనం చూడండి. అదే 14వ వచనం 27. ఏది నీవు కోరుకుంటే అది నీ నెత్తి మీదికి వస్తుంది. నిజంగా సమాజంలో చూడండి, ఎప్పుడు శాపనార్థాలు పెట్టుకుంటారండి. శాపనార్థాలు చేస్తారు, తప్పు, అబద్ధం ఆడతారు. సత్యంగా నేను అబద్ధం ఆడలేదు.
నీ తోడు, నా అవ్వతోడు, నీ అయ్య తోడులు పెట్టుకుంటారండి. అబద్ధమాడు పక్కే, పాపం చేయుడు పక్కే, మళ్ళీ తోడులు పెట్టుకుంటారండి. నీవే తోడైతే నువ్వు పెట్టుకుంటావో అది నీ మీదకి వస్తుంది. వెంటనే రాకున్నా అనుకోనని గడియలో నీ తోడు నీ మీదికి వస్తుంది. తోడులు పెట్టుకోకండి. అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధం ఆడవా, ఆడాను బ్రదర్ క్షమించండి, అయిపోయింది, కలాస్. లేదండి నేను ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చాలంటే ఇంకొక అబద్ధం ఆడవలసి వస్తుంది. ఇదండి బైబిల్ నేర్పిన నీతి. యేసుక్రీస్తు వారు సమాజానికి బోధించిన బోధండి ఇది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆకాశము తోడు కానీ, భూమి తోడు కానీ, నీ తోడు కానీ, నీ తాత తోడు కానీ, ఏ తోడులు పెట్టుకోకండి. ఏ ముళ్ళె మునిగిపోతాను, క్షమించండి, అయిపోయింది బ్రదర్, తప్పైంది డాడీ, తప్పైంది డాడీ, క్షమించండి అంటే నీ ముళ్ళె మునిగిపోతుందండి. భార్య భర్తల మధ్య అయినా, కుటుంబం మధ్య అయినా, సమాజంలో మీరు చేసే ఉద్యోగాల దగ్గర అయినా, ఎక్కడైనానండి సారీ అండి, క్షమించండి, కలాస్. వారి నెత్తి మీద నిప్పులు కుప్పు పోసిన వారుగా అవుతుందట. మనం యాకోబు పత్రికలో ఉంటుంది. 27వ వచనం చూడండి. ఇక్కడ అనుకున్నారండి, ఇక్కడ ఏమనుకున్నారు? 2వ వచనం, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు. చావలేదు అంటే దేవుడు చంపే చూపెట్టాడండి. చూడండి 27వ వచనం, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజము నేనెంతవరకు సహింపాలి? ఇశ్రాయేలీలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవముతోడు మీరు నా చెవులో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. వీళ్ళు అనుకుంటే దేవుడు చెవులో చెప్తున్నారట, తెలుసా అండి? అక్కడ ఏం చదువుకున్నాం? మలాకి గ్రంథము 3వ అధ్యాయము. దేవుడి గురించి చెడ్డగా మాట్లాడినా, మంచిగా మాట్లాడినా ఆయన మన చెవులో ఊదినట్టు ఉంటుందండి. ఎంత బాగుందండి బైబిల్. ఏ గ్రంథంలో ఉందండి ఇంత వివరణ? చెప్పండి. దేవుడు ఏమంటాడు చూడండి, బాధపడుతున్నాడండి 27వ వచనంలో, నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు. ఏం చెప్పారట? మేము ఈ అరణ్యములు ఎలా చావకపోతేమే, ఐగుప్తు నుండి మేము ఎందుకు వచ్చాము, ఆ బానిసరకంలోనే మట్టి పిసుక్కుంటూ బ్రతుకుతే మా బ్రతుకులు బాగుండేవి, మా బ్రతుకులు బ్రతకనీయండి అని వారు కోరుకున్నాడా? ఇప్పుడు దేవుడు సదాస్తు అంటున్నాడండి, మీ శవములు ఈ అరణ్యములోని రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోయారండి. కేవలం ఎవరు వచ్చారు పాలు తేనెల ప్రదేశానికి? యెహోషువ, కాలేబు. అందుకని దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా దేవుని మీద సనగద్దు. ఆ దేవుడు ఏం చేశాడు లేండి నాకు అంటావా? గాలి ఇచ్చిండు, అది చేసింది కాదా? ఆయుష్ ఇచ్చాడు, చేసింది కాదా? ఆహారాన్ని పెడుతున్నాడు, వస్త్రాలను ఇస్తున్నాడు, దేవుడు చేసింది కాదా? ఇంకేం కావాలి? ఆవిడకు అవి ఇచ్చిండు కానీ దేవుడు నాకు ఏమైనా గుణుక్కుంటానండి దేవుడు. కష్టపడు, మరి కష్టపడి సంపాదించుకో. వాళ్ళతో నేను కష్టపడను, కూర్చుకోను, కానీ చేతులు ముడుచుకొని కూర్చున్నా దేవుడు గాలిలో నాకు తీసుకొని రావాలి. ఇశ్రాయేలు పరిస్థితి ఎలా అయిపోయింది చెప్పండి? ఇశ్రాయేలు పరిస్థితి ఎలా అయిందండి? అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో మరలా పాఠ్యభాగంకి వచ్చేస్తే, వారు సనిగారు, అరణ్యంలో 6 లక్షల కాలువరం రాలిపోయిందండి. చదవండి, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, మీరు సనగకండి, వారిలో అనగా ఇశ్రాయేలీలో సనిగారు, 6 లక్షల కాలుబలం కూలిపోయింది. ఆ తర్వాత సంహారకుని చేత నశింపబడ్డారు. ఆ తర్వాత కిందికి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై
భయపడండి. ఇటు పక్క నిద్రపోతున్నారు, నీళ్లు కొట్టుకుని రండి దయచేసి. నేను పేర్లు చెప్పకంటే ముందే. రాత్రి పడుకోక డే నైట్ పనులు చేసినట్టు పడుకుంటున్నానండి వచ్చేసి. మిమ్మల్ని చూస్తే నాకు చెప్పడానికి కూడా జోసిపోతుంది తెలుసా. గంట సేపు ఆపుకోలేరండి నిద్రావస్థలో. ఇంటికాడ మాత్రం పనులు చేస్తారండి. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఒక 2 గంటలు రెస్ట్ తీసుకుని వద్దామని దేవుడి దగ్గరికి వస్తున్నారా మీరు? ఇదేనండి దేవుడు చూస్తున్నాడు సుమా. ఎవరు అంటున్నారో, ఎవరు వింటున్నారో, ఎవరు ఆలకిస్తున్నారో, గివ్వే కదా అని అనుకుంటున్నారు. ప్రతి ఒక్కటి దేవుడే చూస్తున్నాడు. కనుక దేవుని పిల్లల చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడి పట్ల బహు భయముతో భక్తితో మనం బ్రతకాలి. వారు చేశారు, సంహరింపబడ్డారు, మీరు చేయకండి అన్నాడు. మీరంటే ఎవరు? మనమే. యాకోబు రాసిన పత్రిక చదవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుదామండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం అన్నాడు. తీర్పు పొందకుండా నిమిత్తం అన్నాడు. దేవుడి కనుచూపు మన వైపు రాకంటే ముందే ఏమంటాడు? ఇంకా ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడట. ఇప్పుడు వారికి దేవుడే స్వయంగా చూశాడు. ఈరోజు మనకు న్యాయాధిపతి అట ఎక్కడున్నాడట? వాకిట్లో నిల్చున్నాడు. గృహమేది? దేవుని గృహమేది? మనమే. మన దగ్గరనే నిల్చున్నాడట. మనం ఇల్లు అయితే వాకిటేలండి. మనం అనుకుంటాం ఇది ఇల్లు అండి, వాకిలేదు అనుకుంటున్నా. అక్కడ ఉన్నాడు కదా, నేను ఇక్కడ మాట్లాడితే ఆయనకి ఏం వినబడుతుంది అనుకుంటున్నారా? నువ్వు ఎక్కడుంటే అక్కడనే నీ దగ్గరనే ఉన్నాడని లెక్క. అంతే కదండి. ఈ దేహము దేవుని ఆలయం, అంతే కదండి. ఈ ఆలయము ఎదుటనే ఎవరున్నారట? జీవాధిపతి. ఎవరండి? న్యాయాధిపతి నిల్చున్నాడట. మనం ఏది మాట్లాడినా, ఏది ఆలోచించినా అతగాడు వింటున్నాడు. వీణ్ణి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? దేవుడి దగ్గరికి చేరవేస్తున్నాడు. అందుకని సనగొద్దు. అంతే కదండి, సనగొద్దు. ఇంకొక మాట చూద్దామండి. పిలిపిల్లకి రాసిన పత్రిక 2వ అధ్యాయము. పిలిపిల్లకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. పిలిపిల్లకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 14వ వచనం ఏందండి? మీరు మూర్ఖులైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు వీడెటెళ్ళాడు. అవన్నీ వీళ్ళు కరెంటు మనతో ఆడుకుంటుంది తెలుసా అండి. కాంగ్రెస్ ఓటేసి, అంతే కదండి, కాంగ్రెస్కు ఓటేసిన వారందరికీ శిక్ష అమలవుతుంది. బుద్ధి గద్దె తిని వేసిరట. సో కరెంట్ ఎన్నిసార్లు పోయిందండి చెప్తే అర్థం చేసుకోరు కదండి. ఇజ్రాయెల్ లాగా అన్నట్టు మీరు. ఇజ్రాయెల్కి మీకు ఏం పొందం లేదు కాంగ్రెస్ కోటేసిన వాళ్ళందరూ. చదవండి 14వ వచనమండి. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చెయ్యండి. దేవుని కార్యక్రమాలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా సనగకూడదు.
సనిగి చేశారనుకోండి, మీరు చేసిన దానికి కూడా ఫలితం ఉండదు. అంతే కదండి. 16వ వచనం చూడండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతిల వలె కనబడుచున్నారు. మనమే సనిగిన వారు కాదండి, సనగని వారు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకా అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఆలోచించండి దేవుని పిల్లలారా. 12వ వచనం చదవండి. కాగా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణయు కొనసాగించుకోనండి. కుచ్చుతుంది కదండి ఎవరికో, మనకే, ఇంకెవరికండి. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం భక్తిగా ఉంటామండి. ఇంటికి వెళ్ళామనుకోండి, ఏమైపోద్ది భక్తి, కాస్త గాలికి వెళ్ళిపోతుంది. ఇది నా ఇల్లు, నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతామంటారండి. దేవుడి దగ్గరకు వచ్చేసరికి భక్తి. పౌలు గారు కూడా ఫిలిప్పి పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, అయ్యగారు రాగానే అయ్యగారు వచ్చారు, భక్తి 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 భక్తి. అయ్యగారు వెళ్ళింది అనుకోండి, మోటార్ సైకిల్ చార్జ్ చేసేదాకా అయ్యగారు వెంబడినే ఉంటారండి. సైకిల్ చార్జ్ చేసి అంత దూరం పోయాడు అనుకోండి, భక్తా పాడా. సడన్గా అయ్యగారు వచ్చాడు అనుకోండి, అయ్యగారు వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడు అనుకుంటారు, తిట్టుకుంటారు. అంటే పౌలు గారు కూడా నేను మీతో ఉన్నప్పుడే భక్తి భావనతో ఉండడం కాదు, నేను మీతో లేనప్పుడు కూడా మీ సొంత ఏమంటాడు రక్షణను కొనసాగించుకోనండి. ఎవరి భక్తి వారిని కాపాడుతుందండి, ఎవరి విశ్వాసము వారిని కాపాడుతుంది. అనగానే మా విశ్వాసం మాకు విశ్వాసం కాదండి, ఒకే విశ్వాసం. కనుక దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా భక్తిని మెయింటైన్ చేయాలండి. ఈరోజు లైఫ్లో మనిషి బ్రతుకు విధానాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాడంటే, కరెక్ట్ టైంకు లేవాలి, కరెక్ట్ టైంకు బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, లంచ్ ఇవ్వాలి, డిన్నర్ ఇవ్వాలి. అంటే శరీరాన్ని కాపాడుకుంటున్నాడు. మరి శరీరాన్ని కాపాడుకున్నప్పుడు ఆత్మీయ జీవితాన్ని కూడా కాపాడుకోవాలా వద్దా? అదే పౌలు గారు వారికి ఉత్తరాన్ని వ్రాస్తూ, నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోనండి. ఎవరు మీకు సెక్యూరిటీగా ఉండరండి, తెలుసండి. ఎవరి సెక్యూరిటీ మనకు అవసరం లేదు. మనం ఎప్పుడు కూడానండి దేవుని యందు భయంతో భక్తితో ఉంటే, ఒంటరిగా ఉన్నానో తప్పు చేయమండి. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎదుటి వారి మీద, పక్క వారి మీద, వెనుకున్న వారి మీద, దేవుడి మీద మనము తప్పుడుగా మాట్లాడమో, తప్పుడుగా ఆలోచించం. లోతు చెడ్డవారి మధ్య ఉన్నప్పటికీ కూడా తన మనస్సును ఏం చేసుకున్నాడండి? కాపాడుకున్నాడు. తన భక్తిని, తన పవిత్రతను. లోకంలో ఉన్న మనము లోకం తీరు నడవకూడదు. కింద అన్నాడు కదండి, ఏమంటున్నాడని కింద చూడండి, అదే పదంలో వచ్చి, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకొనుటకును తమ హృదయ సంకల్పము నెరవేర్చుకొనుటకై మీలో కార్యసిద్ధి కలుగ జీవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనగకండి. దేవుని పిల్లలుగా ఉంటే ఎవరి మీద కూడా మనం సనగవద్దండి. సనుగు ఇదొక వైరస్ అండి.
వైరస్. కనుక దేవుని పిల్లలారా, ఒకటే, మీ భక్తి ఎవరి భక్తి వారినే కాపాడుతుంది. నా భక్తి నన్ను కాపాడుతుంది, మీ భక్తి మిమ్మల్ని కాపాడుతుంది. అంతే కదండి. ఇంకొక మాట చూద్దామా? కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. బలవంతంగా ఎప్పుడు కూడా బలవంతులు పనులు చేయకూడదండి. దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఒకరి బలవంతమున ఎప్పుడు కూడా చేయొద్దు. ప్రేమతోటి సనుగకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము దేవుడి కొరకు ఏది ఇచ్చినా మన సంతోషంగా ఇయ్యాలండి. సజీవ యాగంగా ఏమన్నాడు? మీ శరీరాలను సమర్పించుకోమన్నాడు. అది సంతోషంగా ఇవ్వాలండి. ఈ శరీరం నా కోసం, నా శరీరాన్ని దేవుడికి ఎందుకు ఉపయోగిస్తా అనుకుంటున్నారా? దేవుడిచ్చిందే దేవుడికి ఉపయోగించుకోవడానికి ఈ శరీరం. ఆలోచించండి. ప్రతి పని, దేవుడికి కావలసిన ప్రతి పని ఆనందంగా సంతోషంగా చెయ్యాలి. అది ప్రతిఫలం ఉంటుంది. నేనే దొరికానా, ఇంకేవిడ దొరకలేదా, నన్నే బాసం దోమంటున్నా అన్నారు అనుకోండి, నువ్వు దోమినా అది ఫలితం ఉండదు. ఆలోచించండి. నిజంగా అండి, అవార్డ్స్ ఇవ్వాలండి మన సంఘంలో. పెద్ద పెద్ద బాసనలు దోమేటోళ్ళు మన అక్కలే, పెద్ద అక్క, చిన్న అక్క. మొన్నైతే సురేష్ దోమిండండి, పెద్ద పెద్ద బగోళ్ళు. వీళ్ళు దోముతున్నది చూడలేక, అక్క నేను దోముతాను, పెద్ద పెద్ద బాసనలు దోమాడండి. అది పరిశుద్ధుల కొరకైన పరిచర్య భాగం అండి, తెలుసండి. కనుక దేవుని పిల్లలారా, దేవుని పని ప్రతి ఒక్కటి దేవుడి పనే. ఆ దేవుని పనిలో మనము సంతోషంగా ఏది చేసిన దానికి ప్రతిఫలం వస్తుంది. ఏది చేసినా ప్రతిఫలం వస్తుంది. కనుక దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఏదో నా ఇంటికి వచ్చి నా ఇల్లు ఊడవండి, నా ఇల్లును సాగు చేయండి ఎప్పుడు కూడా నేను చెప్పనండి. ఇది పరిశుద్ధుల కొరకైన పరిచర్య భాగములో పని. ఏమంటారు? అవునా కదా? ప్రతి ఒక్కరు ఏ పనైనా తల ఒక పని చేస్తారండి, ఈజీ అయిపోతుందండి. ఒక్కరు ఇద్దరు చేశారు అనుకోండి, చాలా హార్డ్ అయిపోతుంది. తెల్లారి మళ్ళీ వారు డ్యూటీకి వెళ్ళాలి, పనులు చేసుకోవాలి కదండి. ఆలోచించండి. ప్రతి ఒక్కటి దేవుడి పనిని తలంచుకొని పనులు చేశారా, అది మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుందండి. అందుకే పౌలు గారు ఇదే కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో 9వ అధ్యాయం 8వ వచనం చూడండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలవాడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిల్చును. ఈరోజండి దేవుని పిల్లలారా, ఈ కష్టార్జితముతోటి దేవుడికి ఒక చారాన, ఒక పైసా, ఒక రూపాయి ఖర్చు పెడితే దానికి 100 రెట్లు ప్రతిఫలము దేవుడు ఇస్తానని చెప్పాడండి. ఎన్నిటికో ఖర్చు చేస్తాం కదండి. మనము ఆయురారోగ్యాలతో మనం ఉండాలి. ఈ శరీరం కొరకు నయా పైసా కూడా ఖర్చు పెట్టద్దు హాస్పిటల్ అంటే, నిజంగా దేవుని కోసం మీరు చేయండి. అది సంతోషంగా, ఆనందంతో చేయాలి. సనుగుతూ బలవంతంగా ఏం చేసినానండి ప్రతిఫలం ఉండదు. దేవుడి పిల్లారా, ప్రతిఫలం ఉండదు.
దానికి ఆనవాలు సఫీరా, అననీయ. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ జీవితంలో ఏం జరిగింది చెప్పండి? భర్తకు భార్య లేడు, భార్యకు భర్త లేడు, పురుగులు పడి చచ్చిపోయారండి. దేవుడి పని అంటే ఇది అందరిది, నా ఒక్కరిదే కాదు. ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవాలి. ప్రతి పనిలో నా చెయ్యి ఉండాలని కోరుకోవాలండి. అది రూపాయి అయినా సరే ఆనందంగా, సంతోషంగా దేవుడి పనిలో కొనసాగాలని దేవుడు కోరుకుంటే, ఈరోజండి బలవంతంగా బాధపడుతున్నారండి. అయినా ఎవరిని కూడా నేను సంఘంలో ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని ఎప్పుడు కూడా నా నోటి నుండి రాదండి. మీరు ఏది ఇచ్చినా మీకే ప్రతిఫలం, ఏది ఇచ్చినా మీకే ప్రతిఫలం. ఒక వంతు మీరు భూమి మీద దేవుని కోసం ఉత్తమమైన పని అన్నాడు చూడండి కింద 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము అన్నాడు. ఉత్తమమైన ప్రతి కార్యక్రమం అంటే దేవుడి పనికి మించింది ఉత్తమమైన పని ఇంకేది లేదు భూమి మీద. ఈ ఉత్తమమైన పని కొరకు ఎవరైతే సాకారంగా నిలుస్తారో నిజంగా దేవుని పిల్లరా, వారి ప్రతిఫలాన్ని మీరు పోగొట్టుకోరు. ఇది వాక్యం చెప్పిన మాట కనుక ఆలోచించండి, సనగకండి. ఏది దేవుడికి పని చేసినా దేవుడికి ఇచ్చేటప్పుడు అయ్యో మేము దేవుడికి ఇస్తే మేము ఎలా బ్రతకాలండి? కిందేమంటారు చూడండి. సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలవాడు ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరం నిలిచెను. వెదజల్లాడటండి యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని తనది కాదని, తన శరీరాన్ని ప్రపంచ మానవాళి కొరకు వెదజల్లాడండి. ఆయన యేసుక్రీస్తు వారి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. పరలోకమందును భూమి మీదను పాతాళ లోకమందును ఛత్రాధిపతిగా నిల్చున్నాడండి యేసుక్రీస్తు వారు. ఒకవేళ ఆ రోజు తన శరీరాన్ని కాపాడుకోవాలి, నా శరీరాన్ని ఎందుకు నలగగొట్టుకోవాలి, నా శరీరం పక్కలో ఎందుకు బల్లెంపోటు పొడిపించుకోవాలి, వీరి కొరకు నా ప్రాణం ఎందుకు పెట్టాలి అని ఒకవేళ అనుకుంటే ఒక యేసుక్రీస్తు లాగానే ఉండేవాడు, కేవలం ఒక మనిషిలాగానే ఉండేవాడండి. కానీ తన శరీరాన్ని ప్రతి ప్రజల కొరకు, ప్రతి భాషలో మాట్లాడే వారి కొరకు తన శరీరాన్ని, తన రక్తాన్ని ధారపోశాడు. ఈరోజండి 3 లోకాల ఛత్రాధిపతిగా నిల్చున్నాడండి యేసుక్రీస్తు వారు. ఏం చేస్తున్నాం దేవుడికి మనం చెప్పండి? ఏం చేస్తున్నాం దేవుడికి చెప్పండి? ఎలా దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాడు? మన కొరకు స్థలాలను సిద్ధపరచడానికి యేసుక్రీస్తు వెళ్ళి చూస్తున్నాడు అక్కడ ఎవరు ఎంత స్థలాన్ని సంపాదించుకుంటారని. స్థలం కోసం ఆలోచిస్తున్నారండి, భూమి మీద స్థలం కొరకు ఆలోచిస్తున్నారా? పరలోకంలో మన ఆత్మకు పట్టే స్థలం కొరకు ఆలోచించండి. భూమి మీద ఎవరి కొరకు ఏమి చేసినా ఎవరు కూడా మన కొరకు ఆలోచించరు, మన దగ్గర తీయరండి. కేవలం నీ తండ్రి, నా తండ్రి, పరలోకముందన్న మన తండ్రి మన కొరకు ఆలోచిస్తాం. మీరు అనుకుంటున్నారు నా భర్త నా గురించి ఆలోచిస్తాడండి, నా భార్య నా గురించి అనుకుంటున్నారా? అంత ఉద్దుద్దే. పిల్లలు నా గురించి ఆలోచిస్తారండి. తల్లిదండ్రులను కూర్చుంటారు, పిల్లలే నా తల్లిదండ్రులు నాకుండగా నాకేంది దండగా అన్నట్టుగా, నాకెవరు దండగా అన్నట్టుగా. ఎవరు ఏ సమయంలో భూమి మీదకి వెళ్ళిపోతారో ఎవరు కూడా తెలియదు. చివరి వరకు ఉండేది దేవుడు మాత్రమే. కనుక దేవుడి పని దగ్గరకు వచ్చేసరికి సనగకండి. ఎప్పుడు ఫోన్ చేసినా రెడీగా ఉండాలి దేవుడి పనిలో. దేవుడు ఎప్పుడు పిలిచినా రెడీగా ఉండాలి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉండాలంటే భూమి మీద దేవుడి పనులకు కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలండి. దేవుడి పనుల మీదే మనం చనిపోతే డైరెక్ట్గా పరదేశకు వెళ్ళిపోతాం. ఇది మాత్రం రాసుకొని పెట్టుకోండి, స్టిక్కర్ వేసి పెట్టుకోండి. ఇంతకంటే ఇంకేముంది చెప్పండి భూమి మీద? ఏం లేదు దేవుడి పిల్లరా. ఇందుకోసం మనం వచ్చాం భూమి మీదకి, సత్క్రియలు చేయడానికి భూమి మీదకి వచ్చాం. సత్క్రియలను ప్రక్కన పెట్టి మన క్రియలు జరిగించుకుంటున్నాం. మన క్రియలు జరిగించుకుంటుండగా ఒకవేళ చావే వచ్చిందనుకోండి, ఎక్కడిది పరదేశం మనకు చెప్పండి? ఎక్కడిది పరదేశం? కొండంత అండగా ఉన్నాడు నా కొడుకు అని అనుకున్నాడు పెద్ద ఆయన, కానీ వారి కళ్ళ ముందే కొడుకు వెళ్ళిపోయాడండి. ఈరోజు కొడుకు లేక
దీన పరిస్థితుల్లో ఉన్నారు, అయినా దేవుడు వారిని నిలబెడతాడు. ఆలోచించండి. ఇక చివరికి ఒక వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందామండి. ఈ వచనము ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. యాకోబు రాసిన పత్రిక, ఇందాక చదివామే, ఒక వచనం చదువుకున్నాం, ఇంకా కిందికి చదువుతాం ఇప్పుడు. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. యేసుక్రీస్తు వారు మరలా 2వ రాకడ వస్తానని మాటిచ్చాడు. ఓపిక నిల్చుండండి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొను కదా. మీకు తెలిసే కదా, భూమి మీద బ్రతుకుతున్నారు, భూమి మీద ఉన్నారు, వ్యవసాయకులు ఎలా చేస్తున్నారో కళ్ళకు కట్టినట్టుగా చూపించారండి. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి. ప్రకృతి అంత ప్రశాంతంగా లేదండి. ప్రతిరోజు భూకంపాలే, ప్రతిరోజు ఏదో ఒక తెగులే మనుషులను హరించుకుపోతున్నాయండి. ఈ ప్రకృతికి పెయిన్ఫుల్ వచ్చేసింది. కడుపు నొప్పే, పిల్లలు తిన్నది అరగకపోతే కడుపు నొప్పిని ఎలా విలవిలలాడిపోతున్నారో ప్రకృతి కూడా పెయిన్ఫుల్ వచ్చింది. పెయిన్ స్టార్ట్ అయింది. ఇక పెయిన్ స్టార్ట్ అయిందంటే డెలివరీ కావాలి, అంతే కదండి. నిండు చూలాలకు ఎప్పుడైతే నొప్పులు స్టార్ట్ అవుతాయో ఖచ్చితంగా బిడ్డ బయటకు వస్తుంది. ప్రకృతికి కూడా నొప్పులు ఆరంభమయ్యాయి. అందుకే భూకంపాలు, అందుకే సునామీలు, అందుకే చూడండి ఎండాకాలం వర్షం పడింది కదండి నిన్న. ఈ వర్షము చల్లబడ కోసం పడుతుంది అనుకున్నారు, కానీ ఈ వర్షము భూమిలోకి దిగుతుంది, మరలా హ్యూమిడిటీ బయటకు వస్తుందండి. చచ్చిపోతామండి, అంత వేడి. ఏమనుకుంటున్నారు? కాలాలు గతి తప్పిపోయాయి. యేసుక్రీస్తు వారు 2వ రాకట ఆరంభమైందంటే దినాలు దగ్గర పడుతున్నాయి. ఇదిగో త్వరగా వస్తానన్నాడు. నేటికి 2000 సంవత్సరాలు అవుతుంది, ఇంకెక్కడదండి, రాలేడు. అందుకనే 8వ వచనం, ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములు స్థిరపరచుకొనండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకండి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనండి. సహించిన వారిని ధన్యులనుకున్నాం కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడును మీకు తెలుసుకొని ఉన్నారు. ఏదైనా చిన్న కష్టం వచ్చేసరికి దేవుడి మీద సనగకండి, దేవుణ్ణి తిట్టి పారేయకండి. ఏదో ఆర్థికంగా ఇబ్బందులు పడేసరికి ఏం దేవుడండి, దేవుడు ఉంటే నన్ను ఇబ్బందులు పెడగొడతాడా? నిన్ను అప్పు చేయమన్నాడు దేవుడు? కాని దాని కొరకు నిన్ను వెళ్ళమన్నాడా? దేవుడు చెప్పాడండి, అన్నవసరములతో తృప్తి పొందం అన్నాడు దేవుడు. ఈ దేవుడి మాటనండి. దానికంటే ఎక్కువగా ఆలోచించే వారందరికీ తనిచ్చి తానే చేసుకున్నట్టండి. దేవుడి వల్లనే కలిగింది కాదు. మరి దేవుడిని అంటే నీకేమొస్తుంది? సనుగుతారండి. కష్టాలు వచ్చిన సనుగుతారు, వేదనలు వచ్చిన సనుగుతారు, అనారోగ్యాలు వచ్చిన సనుగుతారు. ఏం దేవుడు అండి, ఎప్పుడు మాకేనా ఈ రోగాలు? మరి నువ్వు కొనుక్కొని తెచ్చుకుంటున్నావు. మరి దారుంట పోయే దాన్నయ్యను ఇంటికి పిలిచి తెచ్చుకున్నట్టుగా దారుంట పోయే తెగుళ్ళను రా మా ఇంటికి రా 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 అన్నట్టు పిలుచుకొని మరీ తెగుళ్ళను శరీరాలకు ఎక్కించుకుంటున్నారండి. తెలుసా మీకు? ఆనాటి కాలంలో ఓ స్త్రీ రేపు రా అని రాసేవారటండి. ఎందుకో ఒక స్త్రీ అట దయ్యంగా వస్తుందట అండి, దయ్యంగా వస్తుందట. రేపు రా అనగానే ఆ బోర్డును చూసాట, ఆ పేరుని చూసాట, రేపు వస్తారని వెళ్ళిపోయేదట. మరలా వచ్చేదట, మరలా అదే తిడు అంటే అది రాదిగా. రేపు రా రేపు రా రేపు రా అంటే దేవుని దీర్ఘశాంతాన్ని, యేసుక్రీస్తు ఓపిక మన పట్ల ఓపికతో ఉన్నాడండి.
నేను ఎలాగైతే ఓపికతో ఉన్నానో మీరు కూడా నా రాకట వరకు ఒకవేళ బ్రతికి ఉంటే ఓపికను కొనసాగించండి, సనగకొనండి, గునుగకనండి. దేవుణ్ణి నమ్మినామంటే నిజంగా లోకానికి వెలుగై ఉన్నాం మనం. మన వెలుగు వెలిగించబడాలి తప్ప సనుగులతో, గునుగులతో, బూతుల మాటలు, రేపుడు కొట్లాటలు. నిజంగా మన క్రైస్తవులని వెలుస్తారండి ఎవరైనా? వాళ్ళటండి, క్రైస్తవులటండి ఎప్పుడూ గొడవలే, ఎప్పుడూ తిట్లే, ఎప్పుడూ సనుగుడే. అబ్బా, అది మనకు వర్తించదు, దేవుడికి నొప్పి కలిగిస్తున్నాం అన్నమాట. మనం క్రైస్తవుడు అంటే యేసుక్రీస్తుని ధరించినవాడు. కనుక మన బ్రతుకులు ఎలా ఉండాలి తెలుసండి? మనను చూచి ఇంకొకరికి సాక్ష్యంగా బ్రతకాలి మనం, అంతే. నువ్వు దేవుని సువార్త ప్రకటించకపోయినా నిన్ను చూచి, నీ కుటుంబాన్ని చూచి, వారెవ్వా చూడండిరా క్రైస్తవుల వాళ్ళు ప్రతి ఆదివారం భక్తిగా వెళ్తారు, రోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటారు, ఒక్కసారి కూడా భర్త మీద భార్య ఖర్చుకోరు. ఆహా, ఏం కుటుంబం అండి! అది కనపరచాలి తెలుసా? అలా ఉన్నామండి మన కుటుంబాలు. చూడండి, ఎప్పుడైనా ఏ కుటుంబం అని చెప్పండి ఇంత పీస్ఫుల్గా ఉంటామండి? మరి ఉండకపోతే ఎట్లా అండి? ఆలోచించండి. దేవుని వాక్యం ఎలాంటిది తెలుసండి? ఏదైనా లోటుపాట్లు, మైనస్ పాయింట్స్ ఉంటే సరిచేస్తుంది. ఔషధం ఇది, ఆత్మకు కావలసిన ఔషధం ఇది. శరీరానికి కావలసిన ఔషధం ప్రకృతిలో ఎంతో దేవుడు పెట్టాడు. మరి ప్రకృతి శరీరానికి అవసరమైతే ఆత్మకు కావలసిన వాక్యమేనండి ఇది. సర్వరోగ నివారిణి దేవుని మాటలే. ఈ వాక్యం మనం విన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? మూలుగులోకి వెళ్ళిపోతుందటండి. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకురండి. ఇశ్రాయేలు శని గారు సంహారకుని చేత సంహరింపబడ్డారు. ఈరోజు క్రైస్తవులమైన మనం ఎప్పుడు కూడా సనుగులు, గొణుగులు ఉండకూడదు. దేవుని పని అంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా చేయాలి. నీ చేతికి వచ్చినది శక్తికి లోపం లేకుండా చేయమన్నాడు. అవునా కదా? తెలుసు కదా, రిఫరెన్స్ ప్రసంగి గ్రంథంలో ఉంది. చూపించమంటారా? శక్తికి లోపము లేకుండా దేవుని పని ఏ రకమైన సరే శక్తికి లోపం లేకుండా చేయండి. అలా చేస్తే దేవుని పిల్లలారా మీరే అదృష్టవంతులు, మీరే గొప్పవారు. కన్ను మూయగానే దేవుడు దేవదూతలను పంపిస్తారు. వెళ్ళు, నా కుమార్తె రాబోతుంది, నా కుమారుడు రాబోతున్నాడు, తీసుకొచ్చి అక్కడ పీస్ఫుల్ ఏరియాలో పెట్టేసి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా అన్నాడు, రండి నా దగ్గరికి, మీకు నేను విశ్రాంతినిస్తాను. అంటే సనగకుండా, గుణుక్కుండా పని చేశాము భూమి మీద, నిజంగానే ఖచ్చితంగా పొందబోయే విశ్రాంతి మనకే. ఆ విశ్రాంతి కొరకు బ్రతకండి. భూమి మీద ఏంటండి విశ్రాంతి? 60 సంవత్సరాలు పడ్డాయండి, నిద్ర పట్టదని. ఎంత నిద్ర పోవాలన్నా నిద్ర పట్టదు తెలుసా అండి? ఏం పోతానండి నిద్ర? విశ్రాంతి కావాలంటే పరదేశే. ఆ విశ్రాంతి కొరకే పని చేయండి. ఆ పని చేసేటప్పుడు సనగద్దు, గుణగద్దు, ఆతిథ్యం ఇవ్వమన్నాడు. ఒకరికొకరు ఆతిథ్యాన్ని ఇచ్చుకుంటూ ప్రేమ కలిగి బ్రతకమన్నాడు. ఒకరిని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, దయగలిగిన మీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ పిల్లలతో మాట్లాడుతూ నేను కూడా నేర్చుకున్నాను. మేమందరం నేర్చుకున్న మాటల ప్రకారం మేము బ్రతుకుట కృప చూపమని వేడుకుంటూ ప్రతి విషయంలో మీరు తోడైండండి. మీ పిల్లలకు జ్ఞాపకం చేసుకోండి. తలలు వంచిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి బలంను, మంచి శక్తిని ప్రసాదించండి. దేవా, రేపటి నుండి పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్కు ప్రిపరేషన్ అవుతున్నారు. మీ చిత్తమైతే మీ పిల్లలు లోక జ్ఞానాన్ని చదివి ఆ జ్ఞానాన్ని మీకు ఉపయోగిస్తారు అని అనుకుంటే మీ పిల్లలకు మీరు తోడేయండి. అలాగే సంఘంగా కూడుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుటకు మరొక భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు వందనం చెల్లిస్తూ తల వంచిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోనండి.
క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.